ఎకనా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం లక్నో టీంని ఇంటికి పంపింది. అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో ఎల్ఎస్జీ టీంను చిత్తుగా ఓడించారు. ఇన్ఫాక్ట్ 206 పరుగుల భారీ టార్గెట్ను మరో 10 బంతులు మిగిలిండగానే చేసి పాడేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫర్ ది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో ఒక టీం 200+ టార్గెట్ను సక్సెస్ఫుల్గా చేయగలిగింది. ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ సీజన్లో 4 మ్యాచ్లు గెలిచారు. అండ్ 4 మ్యాచ్లు కూడా రికార్డ్ బ్రేకింగ్ మ్యాచెసే. ఫస్ట్ మ్యాచ్లో 286 కొట్టారు. అండ్ దెన్ సెకండ్ టైం గెలిచినప్పుడు చూసుకుంటే పంజాబ్ టీం మీద ఒక భారీ టార్గెట్ను చేశారు. ఇక చివరిగా చపాక్లో చూసుకుంటే సిఎస్కే టీం మీద ఫస్ట్ టైం గెలిచారు. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్లో చూసుకుంటే 200+ టార్గెట్ను ఫర్ ది ఫస్ట్ టైం కొట్టారు ఈ గ్రౌండ్లో. సో ఈ విధంగా ఎస్ఆర్హెచ్ టీం ఈ సీజన్లో గెలిచిన 4 మ్యాచ్లు కూడా ఏదో ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు. మెయిన్లీ రివర్స్ పిక్చర్లో లక్నో టీం మీద రివెంజ్ తీర్చుకుని వాళ్ళు కంప్లీట్లీ ఎలిమినేట్ చేసి పాడేశారు. సో మరి పాయింట్స్ టేబుల్ చూసుకుంటే అఫీషియల్గా 5 టీమ్స్ ఎలిమినేట్ అయిపోయాయి. అండ్ 3 టీమ్స్ క్వాలిఫై అయ్యాయి. ఇంకా పోటీ ఒక్క ప్లేస్ కోసం 2 జట్ల మధ్య ఉంది. అండ్ ఆ పోటీ మ్యాక్సిమం బుధవారం రోజు తేలిపోబోతుంది. ఎందుకంటే ఆ రోజు ముంబై మరియు ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో మోస్ట్లీ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ముంబై గెలిస్తే వాళ్ళు అఫీషియల్గా క్వాలిఫై అయిపోతారు. సో ఈ సీజన్లో అయితే మోస్ట్లీ ప్లే ఆఫ్ రేస్ 63వ మ్యాచ్ ముగిసేసరికి ఒక కొలిక్కి వచ్చేయచ్చు. అంటే ఎవరు క్వాలిఫై అయ్యారు ఎవరు అవ్వలేదు అనేది క్లారిటీగా తెలిసిపోద్ది. మరి తర్వాత 7 మ్యాచ్లో మాత్రం కాంపిటీషన్ టాప్ 2 కోసం చాలా గట్టిగా ఉండబోతుంది. ఎనివే ఈ మ్యాచ్ విషయానికి వస్తే 2 టీంలకు మంచి మూమెంట్స్ ఉన్నాయి. అలాగే 2 టీంలు కూడా మిస్టేక్స్ చేశాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం తక్కువ మిస్టేక్లు చేసింది. ఇన్ఫాక్ట్ ఆటగాళ్ళ పెర్ఫార్మెన్స్తో పాటు మధ్యలో ఒక ఫైట్ కూడా చూసాం. అభిషేక్ శర్మ వర్సెస్ దిగ్వేష్ రాథే ఇద్దరు కూడా మల్ల యుద్ధానికి దిగారు. మెయిల్ అభిషేక్ శర్మ గొడవ అయిపోయాక పెవిలియన్కి వెళ్తూ ఒక గెస్చర్ చేశాడు. నీ పిల్లక కట్ చేస్తా అంటే తల వెనకాల చేపెట్టి గెస్చర్ చేశాడు. సో ఈ ఫైట్ గురించి అయితే వీడియోలో కాస్త ముందుకెళ్ళక మాట్లాడుకుందాం. ముందు అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగిందో చూద్దాం. ఎస్ఆర్హెచ్ టీం అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ టీంలో చూసుకుంటే 2 ఫోర్స్డ్ చేంజెస్, జైదేవ్ అనంతకత్ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా అవైలబుల్గా లేరు. దీంతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దుబేకి ఛాన్స్ దొరికింది. అండ్ ఆల్సో అనుకున్నట్టే కమిండ్ మెండిస్ని తీసుకొచ్చారు. అయితే లక్నో టీం మాత్రం సర్ప్రైజింగ్లీ వాళ్ళ ఇన్ఫార్మ్ బౌలర్స్ని పక్కన పెట్టారు. సో వాళ్ళైతే ఫారెన్ పేస్ బౌలర్ కోసం మిల్లర్ని పక్కన పెట్టారు. అండ్ ఇదైతే పర్వాలేదు అనుకోవచ్చు. బట్ ప్రిన్స్ యాదవ్ మరి ఆకాష్ సింగ్ గత మ్యాచ్లో బాగా బౌలింగ్ చేసిన ఇద్దరిని పక్కన పెట్టేసి ఆకాష్ దీప్ని తీసుకొచ్చారు. అండ్ ఆల్సో రవి బిష్ణుని కూడా ఆడించారు. సో లక్నో టీం వాళ్ళ జట్టులో చేసుకున్న మార్పులు బౌలింగ్ టైంలో చాలా దెబ్బకొట్టాయి. కానీ బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. మెయిన్లీ మన ప్రీవిడియోలో చెప్పుకున్నాం ప్యాట్ కమిన్స్కి అగైనెస్ట్గా లక్నో ఓపెనర్స్ ఇద్దరికి మంచి రికార్డు ఉందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే చేసి చూపించారు. ఇద్దరు కూడా పవర్ ప్లేలో ప్యాట్ కమిన్స్ మీద అటాక్ చేశారు. ఇన్ఫాక్ట్ లక్నో టీం పవర్ ప్లేలోనే వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే వీళ్ళిద్దరికి సరైన లైన్ అండ్ లెంత్ వేయలేకపోయారు. ఎక్కువగా షార్ట్ బాల్ వేయడమో లేకపోతే ఫుల్ లెంత్ బాల్స్ వేయడమో చేశారు. మెయిన్ వీళ్ళిద్దరు వీక్నెస్ కాకుండా స్ట్రెంత్కి బౌలింగ్ చేశారు. సో షార్ట్ బాల్ వేసిన ప్రతిసారి కూడా మార్చ్ కొట్టాడు. అండ్ మార్క్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వేసిన ప్రతిసారి కూడా బ్యూటిఫుల్గా షాట్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఒక ఎండ్లో క్లాస్ బ్యాటింగ్ చూస్తే మరో ఎండ్లో మాస్ బ్యాటింగ్ చూసాం. అలాగే వీళ్ళిద్దరికి లక్ కూడా కలిసి వచ్చింది. ఎస్ఆర్హెచ్ టీం ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ హర్ష్ దుబే బౌలింగ్కి రాగానే 2 ఆపర్చునిటీస్ క్రియేట్ చేశాడు. బట్ ఇషాన్ కిషాన్ వాటిని మిస్ చేశాడు. మీలా క్యాచ్ కొంతవరకు డిఫికల్ట్ అయినప్పటికీ స్టంపింగ్ మాత్రం చాలా రెగ్యులర్ వేలో వచ్చింది. బట్ దాన్ని మిస్ చేశాడు. అలాగే తర్వాత అనికేత్ వర్మ కూడా ఒక తీసుకోవాల్సిన క్యాచ్ మిస్ చేయడం చూసాం. మరి ముఖ్యంగా జేసన్ అన్సారీకి అయితే మామూలు బ్యాడ్ లక్ కాదు. ఈ సీజన్లో అతనికి ఎన్నో వికెట్లు వచ్చి ఉండాలి. బట్ అతని బౌలింగ్లోనే ఫీల్డర్స్ ఎక్కువ క్యాచ్లు డ్రాప్ చేశారు. సో మార్చ్ మరి మార్క్రమ్ అయితే వాళ్ళకి వచ్చిన లైఫ్స్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఇద్దరు కూడా 60+ రన్స్ కొట్టేశారు. మార్చ్ 39 బంతులు 65 పరుగులు చేస్తే మార్క్రమ్ 38 బంతులు 61 పరుగులు చేశాడు. దీంతో లక్నో టీంకు ఫస్ట్ వికెట్కి ఏకంగా 115 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ ఆల్సో వాళ్ళు 9 ఓవర్లు అయ్యేసరికి 100 పరుగుల మార్కును దాటేశారు. దీంతో ఈజీగా 220 లేదా 230 వరకు కూడా కొడతారేమో అనుకున్నాం. బట్ ఈశాన్ మలింగ్ ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చాడో అతను కంప్లీట్ మూమెంటం మార్చేశాడు. రన్స్ ఇవ్వలేదు, అట్ ది సేమ్ టైం వికెట్స్ తీశాడు. సో ముందు ఈశాన్ మలింగ్ అయితే ఒక మంచి క్యాచ్ తీసుకుని మిచెల్ మార్ష్ అవుట్ అయ్యేలా చేశాడు. అందులో అతను ఓన్ బౌలింగ్లో చూసాం ఒక రిటర్న్ క్యాచ్ పట్టాడు. అది కూడా అద్భుతమైన క్యాచ్. మెయిలీ క్యాచ్ తర్వాత అతను బౌలింగ్లో కాన్ఫిడెన్స్ చూసాం. చాలా అంటే చాలా యాక్యురేట్గా బౌలింగ్ చేశాడు. సో ఈశాన్ మలింగ్ అయితే లక్నో టీం యొక్క మూమెంటంని బ్రేక్ చేశాడు. మరి ముఖ్యంగా లక్నో టీం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే రిషబ్ పంత్ని నెంబర్ 3లో పంపడం. అసలు అప్పటికి వాళ్ళకి మంచి స్టార్ట్ వచ్చి గుడ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఈ టైంలో చూసుకుంటే వాళ్ళకి మూమెంటంని క్యారీ చేసే వాళ్ళు కావాలి. బట్ పంత్ వచ్చే మూమెంటంని బ్రేక్ చేశాడు. ఈవెన్ తర్వాత నికోలస్ పురాన్ మరి మార్క్రమ్ మధ్య చిన్న పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ అదంత వేగంగా రాలేదు. సో మిచెల్ మార్ష్ వికెట్ పడిన తర్వాత లక్నో టీం మూమెంటం కోల్పోయింది. మళ్ళీ లాస్ట్ ఓవర్స్లో మాత్రమే రన్స్ కొట్టారు. అది కూడా చివరిలో నికోలస్ పురాన్ బ్యాట్ చూపించడం వల్ల 200+ స్కోర్ వచ్చింది. అదర్వైజ్ లక్నో టీం స్కోర్ 190 దగ్గర ఆగిపోయేది. ఎందుకంటే ఆ రేంజ్లో వాళ్ళు మిడిల్ ఓవర్స్లో స్ట్రగుల్ అయ్యారు. మళ్ళీ ముందు చెప్పినట్టు ఈశాన్ మలింగ్ బౌలింగ్ అసలు ఆడలేకపోయారు. సో అతనైతే ఎస్ఆర్హెచ్ టీంకి పికప్ ది బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఆల్సో ప్యాట్ కమిన్స్ చూసుకున్న స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినప్పటికీ తర్వాత మంచిగానే కంబ్యాక్ చేశాడు. కానీ మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం అందరూ కూడా 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. మెయిల్ హర్షల్ పటేల్ ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. మార్క్రమ్కి ఒక మంచి స్లోయర్ ఆర్కర్ వేసినప్పటికీ మిగతా బౌలింగ్ చూసుకుంటే మాత్రం అంత మంచిగా లేదు. అయితే ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ విషయంలో కావాలని గ్యాంబ్లింగ్ తీసుకున్నారు. వాళ్ళ యంగ్స్టర్స్ని టెస్ట్ చేయాలనుకున్నారు. దీనివల్ల కమిండో మెండిస్కి బౌలింగ్ అవ్వకుండా నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ అవ్వడం చూసాం. అలాగే హర్ష్ దుబే చేత కూడా కంటిన్యూస్గా బౌలింగ్ చేయించాడు. సో యాక్చువల్గా ఈ మ్యాచ్లో బౌలింగ్ విషయంలో ఎస్ఆర్హెచ్ టీం ఎక్స్పెరిమెంట్స్ చేసుకున్నారు. మెయిల్ వాళ్ళు బెంచ్ స్ట్రెంత్ని టెస్ట్ చేసుకున్నారు. అండ్ అది కొంతవరకు వర్కౌట్ అయి ఉండేది కూడా ఆ క్యాచెస్ అన్ని తీసుకుని ఉంటే.
బట్ ఎనివే బౌలింగ్ మరియు ఫీల్డింగ్ కాస్త అటు ఇటు అయినప్పటికీ చేసింగ్ మాత్రం అదిరిపోయింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ట్రావిస్ హెడ్ ప్లేస్లో ఆర్థర్వేడని తీసుకొచ్చారు అండ్ అతనైతే కొంతవరకు పర్వాలేదు, మంచి స్టార్ట్ ఇచ్చాడు, 3 4లు కొట్టి. బట్ ఎస్ఆర్హెచ్ టీంకి అసలైన కిక్ ఇచ్చింది మాత్రం అభిషేక్ శర్మ బ్యాటింగ్. అతనికి ఫస్ట్ ఓవర్స్లో ఎక్కువ స్ట్రైక్ రాలేదు, కానీ థర్డ్ ఓవర్ నుంచి చూసుకుంటే విజృంభించి బ్యాటింగ్ చేశాడు. సో ఫస్ట్ వికెట్ పడిన తర్వాత అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్తో కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. 2 వికెట్కు కేవలం 5 ఓవర్స్లోనే 82 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీంకు పాపులోనే 72 రన్స్ వచ్చేసాయి అండ్ ఆల్మోస్ట్ మ్యాచ్ని అక్కడే సీల్ చేశారు. మెయిన్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ చూసాం. రవి బిష్ణోయ్ బౌలింగ్లో అభిషేక్ శర్మ 4 6లు కొట్టాడు అండ్ ఎవరి తర్వాత చూసుకుంటే మ్యాచ్ కంప్లీట్ ఎస్ఆర్హెచ్ టీం చేతిలోకి వచ్చేసింది. సో అభిషేక్ శర్మ అయితే కేవలం 20 బాల్స్లోనే 59 రన్స్ కొట్టాడు అండ్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవుట్ కూడా వచ్చింది. బట్ ఎనివే అతను అవుట్ అయిన తర్వాత ఒక ఫైట్ చూసాం. దిగ్విజయ్ అయితే ఫస్ట్ ఓవర్లో చాలా మంచిగా బౌలింగ్ చేశాడు, రన్స్ ఇవ్వలేదు. అండ్ దాని తర్వాత చూసుకుంటే తను వేసిన నెక్స్ట్ ఓవర్లో అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. బట్ ఇలా అవుట్ చేసిన తర్వాత అతను సెలబ్రేషన్ చూసాం. నార్మల్గా నోట్బుక్ సెలబ్రేషన్ చేసుకుంటాడు అండ్ అది ఓకే. బట్ అది చేసుకునే ముందు ఒక హ్యాండ్ గెస్చర్ ఇచ్చాడు. బ్యాట్స్మెన్ వంక చూపిస్తూ చైన్ అటు ఇటు తిప్పి వెళ్ళిపోమని సైకి చేశాడు. అంటే నువ్వు పెవిలియన్కి పో అన్నట్టు సైన్ చూపించాడు. సో ఇలాంటివి అయితే రూల్స్ ప్రకారం చేయకూడదు. బ్యాట్స్మెన్కి ఎప్పుడు కూడా పెవిలియన్కి వెళ్ళిపోని చెప్పి హ్యాండ్ గెస్చర్ చూపించకూడదు. కానీ దిగ్విజయ్ మాత్రం ఇది చేశాడు. అయినా కానీ అభిషేక్ శర్మ పెద్దగా మాట్లాడలేదు, వెళ్ళిపోతున్నాడు. బట్ అతను వెళ్తూ వెనక్కి తిరిగి చూసినప్పుడు దిగ్విజయ్ ఏదో అన్నాడు అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది గొడవ. ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్గా వాగ్వాదం చేసుకున్నారు. అంపైర్తో పాటు మిగతా ప్లేయర్స్ అందరూ కలుగు చేసుకుని వీళ్ళిద్దరు గొడవను ఆపారు. అయితే గొడవ సర్దుమణిగాక వెళ్తూ అభిషేక్ శర్మ చాలా అగ్రెసివ్గా కనిపించాడు. నీ పిల్లక కట్ చేస్తా అనే రేంజ్లో హ్యాండ్ గెస్చర్స్ ఇచ్చాడు. సో యాక్చువల్గా ఈ గొడవను తననే సరే. మరి దిగ్విజయ్ బౌలింగ్ మంచిగానే వేస్తున్నాడు, బట్ అతని బిహేవియరే కాస్త మార్చుకోవాలి. నోట్బుక్ సెలబ్రేషన్ చేసుకోవడంలో పెద్ద తప్పేమీ లేదు. బట్ అతను చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సెలబ్రేషన్ బ్యాట్స్మెన్ ఇన్సల్ట్ చేసేలా చేస్తున్నాడు. ముందు స్టార్టింగ్లో చూసాం, ప్రియాంశ్ సరే దగ్గరికి వెళ్ళి అతని షోల్డర్ని ట్యాకిల్ చేస్తూ చేశాడు అండ్ అప్పుడు ఫైన్ వేశారు. ఈవెన్ నెక్స్ట్ మ్యాచ్లో కూడా అలా చేసినప్పుడు మళ్ళీ ఫైన్ వేశారు. దీంతో అతని స్టైల్ మార్చుకుని గ్రౌండ్ బుక్ సెలబ్రేషన్ చేసుకోవడం మొదలుపెట్టాడు. బట్ మళ్ళీ గత కొన్ని మ్యాచెస్ నుంచి చూసుకుంటే అతని పద్ధతి మారిపోయింది. మెయిన్ మ్యాచ్లో బ్యాట్స్మెన్ పొమ్మని చేతితో చూపించడం నిజంగా రూల్స్కి విరుద్ధం అది. సో దిగ్విజయ్ అయితే తన ఓవర్ యాటిట్యూడ్ని తగ్గించుకుంటే బాగుంటుంది. లేకపోతే తనకి సీజన్ ఎండేసరికి శాలరీ కంటే ఫైన్స్ ఎక్కువ కనబడతాయి. బట్ ఎన్నో మ్యాచ్ అయిపోయాక అయితే వీళ్ళిద్దరి మధ్య మెల్లగా గొడవ సర్దుమణిగింది. పెద్ద వాళ్ళందరూ బరిలోకి దిగారు. ముందు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే టైంలో లక్నోకి వచ్చి సర్ది చెప్పాడు. అలాగే తర్వాత గోయంకా వచ్చాడు అండ్ చివరిలో రాజు శుక్లా కూడా వచ్చి సర్దుమణిగేలా చేశాడు. సో చివరికైతే పెద్ద వాళ్ళందరూ నచ్చ చెప్పడంతో వీళ్ళిద్దరూ కూల్ అయ్యారు. చివరిలో ఇద్దరు కలిసిపోవడం చూసాం. బట్ ఎన్ని వీళ్ళు ఆన్ ఫీల్డ్లో చేసిన దానికి ఖచ్చితంగా ఫైన్ పడేందుకు అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ దిగ్విజయ్కి మరోసారి ఎక్కువగా ఫైన్ పడవచ్చు. ఇన్ఫాక్ట్ బ్యాన్ పడినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక అభిషేక్ వికెట్ పడిపోయిన తర్వాత చూసుకుంటే క్లాస్ నుంచి చిత్త కొట్టడం మొదలుపెట్టాడు. అలాగే ఇషాన్ కిషన్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు ఇద్దరిగానే. ఎస్ఆర్హెచ్ టీం ఎక్కడ కూడా చేసింగ్లో మొమెంటం కోల్పోలేదు. ఈవెన్ తర్వాత కమిండి మెండిస్ వచ్చి కూడా ఒక బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. మళ్ళీ దిగ్విజయ్కి సరైన రిప్లై ఇచ్చాడు, వరుసగా 3 4లు కొట్టాడు. అభిషేక్ అవుట్ అయిన తర్వాత మొమెంటంని క్యారీ చేస్తూ క్లాసన్ 28 బాల్స్లో 47 రన్స్ కొట్టాడు. అలాగే కమిండి మెండిస్ 21 బాల్స్లో 32 రన్స్ కొట్టాడు. బట్ బ్యాట్లకు వచ్చి అతను చివరిలో క్విక్ సింగిల్ తీసినప్పుడు ఆ హ్యామ్స్ట్రింగ్ పట్టేయడం చూసాం. దీంతో రెడీటెట్గా వెళ్ళిపోయాడు. అయితే అప్పటికే మ్యాచ్ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ టీం కంప్లీట్ కంట్రోల్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ 206 పరుగుల టార్గెట్ను కేవలం 18.2 ఓవర్స్లోనే చేశారు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అందరూ అయితే అద్భుతంగా కలిసికట్టుగా పెర్ఫామ్ చేశారు. దీనివల్ల చేసి చాలా సులభంగా మారిపోయింది. అయితే లక్నో బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం మొత్తం గజిబిజిగా ఉంది. అసలు షార్దుల్ ఠాకూర్ని ఎందుకు టీంలోకి తీసుకొచ్చారు, అతను ఎలా యూజ్ చేసుకున్నారు. సో అతనికైతే అభిషేక్ శర్మ మీద అద్భుతమైన రికార్డు ఉంది. 3 సార్లు వచ్చేసాడు. బట్ కొత్త బాల్ని షార్దుల్ ఠాకూర్కి ఇవ్వలేదు, ఎప్పుడో చివరిలో బౌలింగ్ ఇచ్చారు. అలాగే దిగ్విజయ్ అయితే తన ఫస్ట్ ఓవర్ బాగా వేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేయలేదు. మళ్ళీ అతను కాసేపు వెయిట్ చేసి రవి బిష్ణోయ్ని తీసుకొచ్చారు అండ్ బిష్ణోయ్ చూసుకుంటే 4 6లు ఇచ్చాడు, గేమ్ పోయింది. సరే రిషబ్ పంత్ క్యాప్టెన్సీ టాక్టిక్స్ అయితే మరోసారి చాలా విచిత్రంగా కనిపించాయి. మిగిలిన వాళ్ళు గత మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేసిన ఆకాష్ సింగ్ మరి ప్రిన్స్ యాదవ్ని పక్కన పెట్టారు అండ్ దీనికైతే తగినంత మూల్యం చెల్లించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ స్థానాల్లో వచ్చిన ఆకాష్ దీప్ మరి విల్లూరు ఇద్దరు కూడా బేవచ్చంగా రన్స్కి వెళ్ళిపోయారు. సో లక్నో టీంకి కేవలం దిగ్విజయ్ మాత్రమే కాస్త మెరుగైన బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 37 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఆల్సో షార్దుల్ ఠాకూర్ కూడా లేట్గా వచ్చినప్పుడు అతను కూడా పర్వాలేదు, కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేశారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో డెఫినెట్లీ లక్నో టీం అయితే చాలా వర్స్ట్ హోంవర్క్ తీసుకొచ్చారు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ లైట్ తీసుకున్నారేంటో అసలు ఎక్కడ కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ఓటమితో లక్నో టీం యొక్క కథ ముగిసింది. వాళ్ళు ఇంకా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాలేరు. సీజన్ ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా పెర్ఫామ్ చేసిన లక్నో టీం ఆ తర్వాత మాత్రం చాలా వర్స్ట్గా పెర్ఫామ్ చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ మ్యాచ్లో ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వచ్చి ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేసి ఉంటే ఈజీగా గెలిచి ఉండేవారు. సో లక్నో టీంకి అయితే సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. చూడాలి మరి లాస్ట్ మ్యాచ్లో అయినా సరే వాళ్ళు కంబ్యాక్ ఇస్తారు లేదనేది.